ఎవరికి మీరు కౌన్సిలింగ్స్ ఇస్తారు? చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మ్యారీడ్ కపుల్‌కి ఎవరికి ఇస్తారు యాక్చువల్‌గా? ఒక క్లారిటీ ఇస్తారా? అండ్ యాక్సెస్ బార్స్ థెరపీ అంటే ఏంటి? హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఎ సైకాలజిస్ట్. వీటన్నింటికి కూడా ఈరోజు ఒక ఆన్సర్ చెప్దాం అనుకున్నానండి. సో దట్ యూ విల్ గెట్ అన్ క్లారిటీ. అంటే ఒక ఐడియా వస్తుంది ఏంటి అసలు అని చెప్పి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి ఎంఏ సైకాలజీ కదండి. సో ఐ డీల్ విత్ ఎవ్రీ వన్ బికాస్ నాకు ఒక 14 years అనుభవం ఉంది కాబట్టి ఎలాంటి పిల్లల్ని మీరు తీసుకొచ్చినా కూడా డీల్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉందండి. అండ్ రెండోది ఏంటి అని అంటే టీన్లో ఉన్న పిల్లలు ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొంతమంది పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్తూ ఉన్నారు. స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు అని అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకు కూడా మీరు పేరెంట్ అండ్ చైల్డ్ కౌన్సిలింగ్ కావాలన్నా ఇస్తాను, లేదండి చైల్డ్కి కావాలి అంటే కూడా ఇస్తాను. అండ్ సివియారిటీని బట్టి ఎలా డీల్ చేయాలో కూడా మీకు చెప్తానండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్పెషల్గా మ్యారీడ్ కపుల్కి కూడా. అండ్ ఇందులో మెన్ విమెన్, బాయ్ గర్ల్ ఎవరూ లేదండి, జెండర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఐ డీల్ విత్ ఎవ్రీ వన్. సో మీ ప్రాబ్లం ఏంటో ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తానండి. రెండోది ఏంటి అని అంటే యాక్సెస్ బార్స్. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి, ఎంతమంది చూసారో నాకు తెలీదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను బికాస్ ఇట్ ఈస్ హై టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకు అనంటే నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో కూడా వింటుంది ఏంటి అంటే చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, లేదనంటే వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటున్నారు, ఏంటో అర్థం కావట్లేదు అని అంటున్నారు. సో వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ యాక్సెస్ బార్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే స్లీప్లెస్నెస్. మీకు ఇవాళ రేపు ఉన్న ఇష్యూ ఏంటి అనంటే నిద్రలేమి, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదండి. సో డిజార్డర్ అయిపోయి ఉంది. సో ఫస్ట్ థింగ్ అది మీకు కరెక్ట్ అవుతుంది. రెండోది ఏంటి అని అంటే పాస్ట్ ట్రామాస్, గతంలో జరిగిన గాయాలు అవి ఏమైనా అవ్వచ్చు, మానసిక గాయాలు మేము మర్చిపోలేకపోతున్నాము, దానివల్ల పదే పదే మాకు గుర్తొచ్చి అవి మమ్మల్ని బాధిస్తున్నాయి అన్న వాళ్ళకి. అండ్ ఇంకా మీకు సైకలాజికల్గా రిలేటెడ్గా ఏవి ఉన్నా కూడా స్టార్టింగ్లోనే మీరు సెట్ చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. అదర్వైజ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే సివియారిటీ అనేది ఎక్కువ అవుతుంది, అంతే.